ఇక మార్కెట్కి సంబంధించి ప్రజలు కూడా చెప్తా ఉన్నా, ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయల పని జరిగింది ప్రజలారా. మేము దిగిపోయే నాటికి 17 కోట్ల రూపాయలు 18 కోట్ల రూపాయలు పనిచేసినాం. ఈ 6 నెలల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ చేసిన పని ఎంత అంటే 2 కోట్ల రూపాయలు. 2 కోట్ల రూపాయలు ఈ 6 నెలల కాలంలో చేసిన పని 2 కోట్ల రూపాయలు. ఈరోజు రేపో ఒక్క స్లాబ్ వేస్తారు, ఇంకా నిలిపేస్తారు. ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి డబ్బు పెట్టమన్నారు, మున్సిపాలిటీ వాళ్ళు పెట్టారు. పోనీ ప్రభుత్వం ఇస్తాదా, ఇయ్యదు అని చెప్పి కాంట్రాక్టర్ కూడా నిలిపేస్తాడు. ఇది మళ్ళీ ఆలస్యమే దానికి ఆస్కారం ఉంది. కాబట్టి వరదరాజిరెడ్డి గారు త్వరపడాల్సినటువంటి బాధ్యత ఉంది. త్వరపడమని చెప్పి ఆయనకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక మున్సిపాలిటీ పరిస్థితి కూడా ప్రజలకు చెప్పాలా. ఈరోజు ప్రొద్దుటూరు మున్సిపల్ ఖజానాలో ఒక్క రూపాయి లెక్కలేదు. ఎందుకంటే ఉండబడిన లెక్కనంతా కూడా మేముండే సందర్భంలోనే సుమారుగా 100 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలను చేయగలిగినాం. కాలువలు, రోడ్లు. అంతకు మించి అమృత్ పథకం ద్వారా గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన పని ఏమైతే ఉందో 150 కోట్ల రూపాయలకు సేమ్ ఇదే ఇప్పుడు జరిగిన పొరపాటే అప్పుడు కూడా జరిగి 150 కోట్ల రూపాయలకు అమృత్ కింద శాంక్షన్ అయితే తాగునీటి సప్లై కోసం కేవలం ఒక 10% పనిని చేసి వాళ్ళు ఆపేస్తే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 20% పనులు జరగలేదని చెప్పి రద్దు చేసే కార్యక్రమం ఇట్నే చేస్తే, నేను ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఒప్పించుకొని మన ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయండి, మాకు తాగునీరు కావాలని చెప్పి ఒప్పించుకొని రద్దు చేసిన పనులు తిరిగి మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చి శ్రీశైలం నుంచి గండికోట నుంచి మైలవరానికి, మైలవరం నుంచి ప్రొద్దుటూరుకు పైప్ లైన్ ద్వారా నీళ్ళ సప్లై చేసే కార్యక్రమానికి 150 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ పనులు మేము పూర్తి చేసినాం. అది ఎట్లయితే పూర్తి చేసినామో ఇప్పుడు మార్కెట్ పనులు కానీ మిగతా పనులు కానీ మీరు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. బస్టాండ్ మేమే పూర్తి చేసినాం. రామేశ్వరం ఎట్లో బ్రిడ్జి ఉంది, దాన్ని కూడా పూర్తి చేయాలా. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, దాన్ని కూడా పూర్తి చేయాలా. మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా మా బాధ్యతగా మేము తెచ్చినాము. మా బాధ్యతగా ఎంతవరకు చేయాలో అంతవరకు చేసినాము. దేవుని దయ లేకపోవడం వల్ల మేము ఓడిపోయినాము. మీ ప్రభుత్వం వచ్చింది. మీ ప్రభుత్వంలో మిగిలిన సగం మేము చేసినాం. మిగిలిన సొగపనాన్ని మీరు చేసి ప్రజల హృదయాలలో కూడా ఆ గౌరవాన్ని సగాన్ని మేము సంపాదించుకుంటే మరొక సగాన్ని మీరు సంపాదించుకునే ప్రయత్నం చేసి ఇరువురం కలిసి ఈ ప్రొద్దుటూరు పట్టణానికి మేలు చేసేదానికి ముందుకు పోవాలా అని చెప్పి వరదరాజిరెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ దగ్గర అయితే డబ్బు లేదు, అది స్పష్టంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే కనుక ఎంత డబ్బులు అవుతాయనేది కూడా ప్రజలకు తెలియాలా. ఎంత డబ్బులు అవుతాయనే దానికి కూడా ప్రతి నెల డీజిల్ ఖర్చులు, జీతభత్యాలు, మెయింటెనెన్సు, ఈఎంఐ అంటే ఎవరి మంత్ కట్టాల్సిన ఇన్స్టాల్మెంటు. అమృత్ పథకం కోసం మనం డబ్బు ఏమైతే బ్యాంకు ద్వారా తెచ్చుకున్నామో అసలు వడ్డీ కలిపి 72 లక్షలు కట్టాలి. మనం త్రాగునీటి సప్లై కోసం మనం ఏమైతే డబ్బులు అప్పు చేసినామో మన ఆస్తులను కుదవబెట్టి బ్యాంకులో డబ్బు తెచ్చుకున్నాం. ప్రతి నెల అసలులేకి వడ్డీలేకి 72 లక్షలు కట్టాలి. ఈ 72 లక్షలు కాకుండా 1,70,00,000 రూపాయలు డీజిల్కు, జీతభత్యాలు, మెయింటెనెన్స్ వస్తుంది. అంటే ఎవరీ మంత్ మనకు 2.5 కోటి కావాలి. ఇప్పుడు ఎప్పటికప్పుడు ఆ నెలకు ఊడ్చుకొని పన్నులు రాబట్టుకొని సంసారం జరుగుతూ ఉంది. మున్సిపాలిటీలో డబ్బు లేదు. మనకి ఎంత వస్తుందనేది కూడా ప్రజలకు తెలియాలి. సంవత్సరానికి మన మున్సిపాలిటీకి వచ్చే రెవెన్యూ ఎంత అంటే 40 నుంచి 50 కోట్ల రూపాయలు. అన్ని ట్యాక్సెస్ అంటే వాటర్ ట్యాక్స్ కావచ్చు, ఇంటి పన్ను కావచ్చు, రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే డబ్బు కావచ్చు, రూములు బాడిగలు కావచ్చు, లేకపోతే ఖాళీ స్థలాల జాగాలకు వేసిన బాడిగలు కావచ్చు, పెట్రోల్ బంకు ద్వారా వచ్చే డబ్బు కావచ్చు, ఇట్లా రకరకాల ఆదాయ వనరుల ద్వారా 40 నుంచి 50 కోట్ల రూపాయలు వస్తుంది. ఈ 40-50 కోట్ల రూపాయలు మనం ఎవరీ మంత్ కట్టాల్సినది 2.5 కోట్లు, అంటే 30 కోట్ల రూపాయలు. అందరూ 100% ట్యాక్సెస్ కడితే 40-45 కోట్లు వస్తుంది. మనకి 30 కోట్లు ఖర్చు పోతుంది. ఇంకొక 5 కోట్లు 6 కోట్ల మన దగ్గర మిగులు ఉంటుంది. ఆ మిగులున్న డబ్బుతోనే కూడబెట్టుకొని మళ్ళీ మన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. 100% ట్యాక్సెస్ కడితే, ఒకవేళ 100% ట్యాక్సెస్ కట్టకుండా 70-80% కడితే మనకు రావాల్సిన 45 కోట్లలో 20% కడితే కనుక 35 కోట్లు 33 కోట్లు వస్తుంది. మనకు 30 కోట్లు అవసరం. అంటే అల్లికల్లి 0 ఇది కూడా ప్రొద్దుటూరు పట్టణంలో ఉండే ట్యాక్సెస్ కట్టే వాళ్ళందరూ తెలుసుకొని ఇది మన సంసారము, మన కుటుంబము, మున్సిపాలిటీకి మనం చెల్లించాల్సిన బాధ్యత ఉంది. చెల్లించిన డబ్బు మన అవసరాలకే పెడుతున్నారు, మన అభివృద్ధి కోసమే పెడుతున్నారని చెప్పి ట్యాక్సెస్ కట్టాల్సిన వాళ్ళు రూమ్ బాడిగలు కానీ, ఖాళీ జాగాలకు కానీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల విషయంలో కానీ, ఇంటి పన్ను కానీ, త్రాగునీటి పన్ను కానీ, ఏ పన్నులైనా ప్రభుత్వానికి, మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్నులను విధిగా బాధ్యతగా మన కుటుంబంను భావించి ప్రజలు చెల్లించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఆ వచ్చిన డబ్బుతోనే మీ అభివృద్ధి కోసం వినియోగిస్తామనే సత్యాన్ని మీరు గుర్తెరగాల. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మున్సిపాలిటీ ఆదాయ పరిస్థితులను గ్రహించాలా. వారు గ్రహించలేకపోతే వరదరాజిరెడ్డి గారు ప్రభుత్వానికి తెలియజేసి ఈ ప్రజల మీద భారం వేయకుండా మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను యథావిధిగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చేత కొనసాగించాలని చెప్పి 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.